73,099 మంది 73,099 మంది ఉన్నటువంటి ప్రాంతం ఎప్పటికి డెవలప్ అవ్వాలి? విజయవాడలో రమారమి 24 లక్షల మంది పాపులేషన్ ఉంది. గుంటూరులో రమారమి 9,84,000 అంటే రమారమి 10 లక్షల మంది పాపులేషన్ ఉంది. మచిలీపట్నంలో 2,82,000 మంది, రమారమి 3 లక్షల పాపులేషన్ ఉంది. అదొక 24, ఇదొక 10, 34 ప్లస్ ఇదొక 34 ప్లస్ ఇదొక 3, 39, 40 లక్షల మంది పాపులేషన్. ఈ 40 లక్షల మంది పాపులేషన్తో ఈ 3 సిటీస్ని కలుపుతూ ఒక ఇన్నర్ రింగ్ రోడ్డో ఒక ప్రపోజల్ వేస్తే విజయవాడలో ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది, గుంటూరులో ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది, మచిలీపట్నంలో ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది. మచిలీపట్నంలో పోర్ట్ ఉంది, సముద్ర తీర ప్రాంతం ఉంది, అద్భుతమైనటువంటి ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు, ఎడ్యుకేషన్ హబ్గా గుంటూరుని చేసుకోవచ్చు, విజయవాడని ఇండస్ట్రియల్ కారిడార్గా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇటు మల్లవల్లి దగ్గర నుంచి వెళితే మొత్తం ఇండస్ట్రియల్ కారిడార్ అయిపోతుంది. ఈ 3 ప్రాంతాలని కలిపి ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నది, ఆల్రెడీ నేషనల్ హైవే కనెక్టివిటీ ఉన్నది, ఆల్రెడీ ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది, ఆల్రెడీ పోర్ట్ ఉంది. ఇటు పక్క నుంచి చూసుకుంటే గుంటూరు ఒక అద్భుతమైనటువంటి ఎడ్యుకేషనల్ హబ్గా ఉంది. పారిశ్రామికంగా విజయవాడను అభివృద్ధి చేసుకోవచ్చు, ఇక్కడ రైల్వే స్టేషన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, అవసరమైతే ఇంకో ఎయిర్పోర్ట్ కట్టుకోవచ్చు, లేదు అంటే గుంటూరులో ఇంకో ఎయిర్పోర్ట్ లేకపోతే ఇంకొక పెద్ద రైల్వే స్టేషన్ కట్టుకోవచ్చు. ఈ 3 పట్టణాలను కలుపుతూ ఒక నేషనల్ హైవే NH5 కనెక్టివిటీ ఉన్నది. కాబట్టి మనం అత్యంత తక్కువ ఖర్చుతోటి ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి, ఎస్టాబ్లిష్డ్ ఇది ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు అమరావతిలో 40 అడుగులు తవ్వితే నీళ్లు పడుతున్నాయి. నువ్వు ఒక 10 అంతస్తులు బిల్డింగ్ కట్టాలి. అరే 40 అడుగులు తవ్వితే కృష్ణానది నీళ్లు పడుతుంటే లూజ్ సాయిల్ అయితే రేపొద్దున ఒక 10 సంవత్సరాల తర్వాత ఆ బిల్డింగ్ కొలాప్స్ అయిపోతే గట్టిగా నేను మిమ్మల్ని రాష్ట్ర ప్రజలను అడుగుతున్నా, మొన్న బుడమేరు పొంగినప్పుడు మంతెన సత్యనారాయణ ఆలయం దగ్గర నుంచి మొత్తం పరిసర ప్రాంతాల పరిస్థితి ఏంటో ఆలోచించండి. బుడమేరు పొంగినప్పుడు హైకోర్టుకి వెళ్ళటానికి ఇంచుమించుగా 4 రోజుల పాటు హైకోర్టుకు సెలవు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మోకాళ్ల లోతు నీళ్లతోటి అష్టదిగ్బంధనం జరిగింది రాజధాని ప్రాంతం.